హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే 2 రెసిపీస్ చూద్దాం, చాలా ఈజీ. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్ పాస్తా చూద్దాం. దానికైతే హోల్ వీట్ పాస్తా తీసుకున్నాను అండ్ వెజిటేబుల్ అయితే క్యారెట్ బీన్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలైతే క్యాప్సికమ్ అండ్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. సైడ్ బై సైడ్ విహాన్కి గోధుమ దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వన్స్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, క్యారెట్, ఆనియన్, బీన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఆ వెజిటేబుల్స్ కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్నాక అందులోకి చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, పసుపు యాడ్ చేసుకొని ఒక టమాటో యాడ్ చేసుకొని సో టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇందులోకి చనా యాడ్ చేసుకోవాలనుకొని బాయిల్ చేశాను, బట్ ఆ చనా మాడిపోయింది. సో ఇంకా చనా అయితే స్కిప్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులోకి గరం మసాలా యాడ్ చేసుకొని కావలసిన పాస్తా మనము అందులోకి యాడ్ చేసుకొని మంచిగా వెజిటేబుల్స్ అండ్ పాస్తా మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో అయితే మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకొని అది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, వెజిటేబుల్ పాస్తా అయిపోయింది. సో ఇప్పుడు డిన్నర్ టైం. సో డిన్నర్కి కూడా నేను చాలా సింపుల్ చేస్తున్నా. అంటే ఇది బీచ్ సైడ్లో అమ్ముతారు, చాలా ఫేమస్ సుండల్ మసాలా. సో అంటే చెన్నైలో అయితే అంటే అన్ని చోట్ల బీచ్ ఎక్కడ ఉంటుందో మేబీ అమ్ముతారేమో, తమిళనాడు సైడ్ అయితే. సో దాన్ని మనమైతే తెలుగులో బఠానీ అంటాం కదా, చిన్న బఠానీ ఉంటుంది. సో నేనైతే ఈ కాబుల్ చనాతో చేస్తున్నా ఈరోజు, అండ్ చాలా సింపుల్. సుండల్ మసాలాకి అయితే పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దానికి ఆనియన్, టమాటో, అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి. సో నేనైతే ఒక ఆనియన్, 2 టమాటో, 1½ ఆనియన్, 1½ టమాటో అయితే తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి వచ్చి ఒక 3 తీసుకున్నాను. అండ్ అల్లం 1 ఇంచు, తెల్లగడ్డలు ఒక 4. సో ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పట్టా, లవంగం, సోంపు అండ్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా అందులోకి యాడ్ చేసుకున్నాక కొంచెంగా సాల్ట్, కారం వచ్చి 1 స్పూన్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడరు, పసుపు అండ్ జీలకర్ర పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రాస్మెల్ వెళ్ళేంత వరకు. ఇప్పుడైతే ఒక పొటాటో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం, ఆ ఒక పొటాటో అండ్ కొంచెంగా చనా యాడ్ చేసుకొని మంచిగా దాన్ని మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా రిమైనింగ్ చనా కూడా ఉంది కదా, సో అది కూడా అందులోకి యాడ్ చేసుకునేసి థిక్నెస్ కోసం అయితే శనగపిండి 1 స్పూను అండ్ ఆ 1 స్పూన్కి తగిన సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు గ్రేవీ కొంచెం థిక్నెస్ అవుతుంది. అండ్ కొంచెంగా మ్యాజిక్ మసాలా కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇందులోకి కొంచెంగా మనము హింగు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి ఫస్ట్ క్యారెట్, ఎక్కువగా ఆనియన్స్ ఓకేనా, తీసుకో ఇక్కడ వేయాలి, అక్కడ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత లైమ్ జ్యూస్, మ్యాంగోస్ ఉంటే బాగుంటుంది, బట్ మ్యాంగో లేదు.